అవునా? ఇప్పుడే అడిగి వదిలిపెడతాను చూడు. అమ్మ కూతురు బాగా తయారయ్యారు. అవును. ఏం చెప్పావు మా మేమ్మకి నువ్వు? నేనేం చెప్పా? మా అమ్మకి రెస్ట్ తీసుకోమని చెప్పా బాగాలేకపోతే. అంటే మీ అమ్మ రెస్ట్ తీసుకుంటే పని ఎవరు చేయాలి? కోడలు వచ్చిందిగా అత్తయ్య, మా అమ్మ రెస్ట్ తీసుకోవాలి కదా. మరి నేను రెస్ట్ తీసుకోమందిగా మీ అమ్మ. అంటే నన్ను కూడా రెస్ట్ తీసుకోమంది. మరి నేను రెస్ట్ అంటే నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో, మీ అమ్మ అక్కడ రెస్ట్ పని ఎవరు చేస్తారు? మా అమ్మ కోడలు ఉందిగా అత్తయ్య, ఆమె చేసిద్ది. మీ అమ్మ కోడలు, మీ అమ్మ రెస్ట్ తీసుకోవచ్చు. నాకేమో కోడలు రెస్ట్ తీసుకుంటే అత్త చేయాలి ఇక్కడ. మరి అప్పుడు నాకు బాగోలేదుగా అత్తయ్య, మరి నేను రెస్ట్ తీసుకుంటే తప్పేముంది? అదే అట్ట తయారైతే అట్టటి మాటలిని అమ్మలు అలాంటి మాటలు చెప్తే ఇలా చెడిపోతారు. మీ అమ్మ రెస్ట్ తీసుకోమన్నా, మీ అమ్మ నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు మీ అత్తగారికి కూడా రెస్ట్ ఇవ్వమని చెప్పాలిగా. అలా చెప్పాలిగా కూతురికి బుద్ధి. అంటే నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని నేర్పుద్దా మీ అమ్మ? మా అమ్మ అంత ఇండైరెక్ట్ గా అట్లా ఏమి మీ అత్తయ్యని ఇబ్బంది కనబడుతుంది. అట్లా ఏం చెప్పలేదు అత్తయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎందుకు అనుకుంటాం. అదే ఎలా ఉందంటే నువ్వు మీ ఆయన్ని కొట్టమ్మా, వదిన అయితే ఏమో అన్నయ్య అయితే వదిన కొడతాడు అని చెప్పినట్టుంది. అదేంటి అత్తయ్య, నాకు బాగోలేదన్నా రెస్ట్ తీసుకోమంది అంతే. మీ అమ్మ రెస్ట్ తీసుకుంటుంది, ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకో. అక్కడ నా కూతురు చేసేది ఇక్కడ నేను చేస్తా. మీరు గొడవ పెట్టుకోవాలని పెట్టుకుంటున్నారు. అసలు ఏమన్నా ఉందా గొడవ? మాటలు చెప్పకూడదు తల్లి, ఏదైతే ఏ తల్లి అయినా. అర్థమైందా? ఆమె పిల్ల ఎలాగో ఆమె కోడలు అలాగే, కూతురు అలాగే. బాగోలేసుకోవాలి. ఏం బాగలేదు కాబట్టి రెస్ట్ తీసుకోమంది. లేదా పని అంతా చెయ్యొద్దు కదా, కష్టం. అవునా? కోడలు కూతురు మాత్రం అల్లుడు వండి పెట్టాలి. బాగోలేనప్పుడే కదా అలా చేసేది. ఏమో మా అబ్బాయి వండి పెట్టాలి, నేను వండి పెట్టాలి. మీ కోడలకు మాత్రం మీ అమ్మ చేయదు, మీ అన్నయ్య చేయడు. చేస్తారు అప్పుడప్పుడు చేస్తారు వాళ్ళు. నువ్వే మా నెత్తినెక్కి కూర్చుంటావు కదా. ఇలాంటి పద్ధతులు లేని పనులు చేయకండి. మా అత్త ఏంది ఇవాళ బాగా టెంపర్ మీద ఉంది, నా మీద గొడవ వేసుకోవడానికి వచ్చినట్టు బాబోయ్.